ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఈవెంట్ ఎమిటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, నోడ్.js అంటే ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ పైన పనిచేస్తుంది. ప్రతిదీ ఈవెంట్ని దాని ఈవెంట్ లూప్ అనేవాడు వింటాడు, అవన్నీ చెప్పాం కదా. సో ఇలా ఈవెంట్స్ కాకుండా మనం కూడా సొంతగా ఈవెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకేనా, మనం కూడా నేమ్డ్ ఈవెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదర్ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్లో ఆ ఈవెంట్స్ని మనం కూడా లిజన్ చేయొచ్చు. మనం అనుకున్న ఆపరేషన్ ఆ ఈవెంట్ బట్టి చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలని అంటే మనకి ఎఫ్ఎం రేడియో వింటాం కదా, అది చూడండి. బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్స్ ఎలా వస్తాయంటే మనం పర్టికులర్ ఛానల్కి ట్యూన్ చేసుకున్నట్లయితే మనకు ఆ పర్టికులర్ పాటలు వస్తుంటాయి. అలాగే యూట్యూబ్లో మనం సబ్స్క్రైబ్ అవుతాం కదా, సబ్స్క్రైబ్ అయిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందో, అంటే ఏదైనా వీడియో కొత్తది పోస్ట్ చేస్తారో అప్పుడు మనం లిజన్ చేస్తాం దాన్ని, అది మనకు వస్తుంది. ఇది కొన్ని బేసిక్స్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే, సరే. అయితే ఈ ఈవెంట్స్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, సొంతగా మన కస్టమైజ్డ్ ఈవెంట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా లెజన్ చేయొచ్చు అనే దాని గురించి మనం చూద్దాం. సో నోడ్.jsలో ఈవెంట్స్ అనే బేసిక్ మాడ్యూల్ ఉంది, అంటే ప్యాకేజ్ ఉంది, బిల్ట్ ఇన్ ప్యాకేజ్. ఇది మనం ఇన్స్టాల్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, సో ఈవెంట్స్ అనే బేసిక్ తీసుకున్నాం. ఇందులో ఈవెంట్ ఎమిటర్ అనేది క్లాస్. ఓకే, ఈ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా, ఇందులో ఎమిట్ ఆన్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. ఎమిట్ అంటే మనం ఏదైతే పర్టికులర్ ఈవెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో నేమ్డ్ ఈవెంట్, దాన్ని ఎమిట్ చేస్తాం. ఎమిట్ చేసిన దాన్ని ఒక లిజన్ చేయాలి కదా, ఇక్కడ ఆన్ అనే ఫంక్షన్ ద్వారా దాన్ని లిజన్ చేస్తాం. ఈ ఎమిట్ అనే ఫంక్షన్లో ఈ ఫస్ట్ పారామీటర్ ఉంది కదా, ఇది మనం ఎమిట్ చేసే ఈవెంట్ తలుగు నేమ్. ఓకే, తర్వాత వచ్చేవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ అనమాట. అంటే ఈ లిజనర్కి ఇక్కడ చూడండి ఒక కాల్ బ్యాక్ రిజిస్టర్ చేసి ఉంటుంది. ఓకేనా, ప్రతి ఈవెంట్కి కాల్ బ్యాక్ రిజిస్టర్ చేసి ఉంటుంది కదా, ఈ కాల్ బ్యాక్లోకి ఆర్గ్యుమెంట్స్ కావాలి కదా, ఆ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నమాట, ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, సో ఈ విషయం గురించి ఇక్కడ రాసి ఉంచాను నేను. ఓకేనా, ఇది లిజనర్, ఆన్ అనేది ఎమిట్. ఓకేనా, సరే. ఇప్పుడు మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సేమ్ కోడే ఇక్కడ నేను రాసి ఉంచాను. మనం బ్రేక్ పాయింట్స్ పెట్టుకుందాం యాజ్ యూజువల్గా. కంట్రోల్ ఫ్లో చూద్దాం. జావాస్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్. ఓకే, cd2 ఈవెంట్ ఎమిటర్స్ నోడ్ ఈవెంట్ ఎమిటర్.js. ఓకే, ఫస్ట్ మనం మాడ్యూల్ని తీసుకున్నాం. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈవెంట్ ఎమిట్, గ్రీట్ అనే ఈవెంట్ని మనం ఎమిట్ చేస్తున్నాం. సో గ్రీట్ అనే ఈవెంట్ని ఎమిట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ నేమ్ ఈ ఆర్గ్యుమెంట్లోకి వస్తుంది, నేమ్ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం మన నేమ్డ్ ఈవెంట్స్ని క్రియేట్ చేసుకొని దాన్ని మనం అదర్ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ నుంచి లిజన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కూడాను ఇంకొకటి వన్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక్కసారి లిజన్ చేస్తుందండి, మళ్ళీ సరే పిలిచినా సరే వినదనమాట, ఇది ఒక్కసారి. ఓకే, సో ఇటువంటివి ఏంటంటే మనం ఒక్కసారి కాన్ఫిగరేషన్స్ చేయాల్సి ఉంటాయి. లైక్ మన రియల్ టైమ్స్లో మనం డేటాబేసెస్ కానీ, ఓకేనా, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ ఒక్కసారి మనం క్లౌడ్కి కానీ ఒక్కసారి మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అలాంటప్పుడు ఇలాంటివి మనం వాడుకోవచ్చు ఒక్కసారి చేసేదానికి. ఇది కూడా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. డీబగ్గింగ్ మీకు అర్థమైంది కదా, నేను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఓన్లీ ఆన్ పెట్టాను అనుకోండి, ఇది సారీ ఓన్లీ ఆన్ పెడితే నోడ్ cd2 ఈవెంట్ ఎమిటర్ నోడ్ ఈవెంట్ ఎమిటర్ వన్స్. చూడండి ఈ ఫైల్ ఇది ఆన్ పెట్టాను అనుకోండి, చూడండి 2 సార్లు వచ్చింది. చూడండి, వెల్కమ్ టు ఈవెంట్ డ్రివెన్ వరల్డ్, వెల్కమ్ టు ఈవెంట్ డ్రివెన్ వరల్డ్. ఇప్పుడు వన్స్ పెట్టాను అనుకోండి, ఓన్లీ వన్స్. చూడండి ఒక్కసారి వచ్చిందనమాట, ఒకసారి కాల్ అవుతుంది అనమాట, ఓన్లీ వన్స్. ఇది మనం డేటాబేస్ కనెక్షన్స్ కానీ క్లౌడ్ కనెక్షన్స్ కానీ ఏదైనా ఒక్కసారి చేసే టాస్క్లు ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు ఇలాంటి దీన్ని మనం వాడుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.